పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. దీనికి అసలు పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ. పేరులోనే అబద్ధం. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు కొట్టేసింది నిజం. తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన నైజం. అసత్యాలు రాస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసగించారు. అధికారం దక్కినా అలవాటైన అబద్ధపు ప్రచారాలు మానలేరు కదా. ప్రజాకంటక పాలనని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేశారు. క్యాష్ కోసం, తన క్యాస్ట్ కోసమే పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ఎండగడుతోంది. కులగర్జితో కునారిల్లిపోతూ 600 మంది రెడ్లకు పదవులు కట్టబెట్టిన జగన్ కరోనా లాక్డౌన్లోనూ రెడ్లకు తప్పించి కొత్తగా ఏ ఒక్క కులానికి పదవులు ఇవ్వని జగన్ నిలదీస్తున్న దళిత స్వరం వర్ల రామయ్యపై కక్ష కట్టారు. చేతకాని పాలనని నిలదీస్తున్న టీడీపీ పొలిట్ బ్యూరో వర్ల రామయ్య వాయిస్ని నొక్కేయాలనుకున్నారు. మార్పింగ్లు, అమీర్పేట్ ఎడిటింగ్ల నిష్ణాతులను రంగంలోకి దింపారు. వర్ల రామయ్య వీడియోని ఎడిటింగ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొడ్డిదారి పాలనను ఎండగడుతూ అడ్డగోలుగా చెలాయిస్తున్న అధికారాన్ని నిలదీస్తున్న తెలుగుదేశం దళిత తేజం వర్ల రామయ్యపై కుట్రల్ని ఖండిద్దాం. ఒక దళిత నేతని, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై న్యాయ పోరాటం చేద్దాం. వర్ల రామయ్యకి అండగా నిలుద్దాం. రమేష్ కుమార్ గారు నాకు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు. అందులో లెటర్ ని ఫార్మేట్ చేసి నాకు ఇవ్వమన్నారు. ఇచ్చాను, ఆయనకి ఫార్మ్ చేసి ఇచ్చాను, లెటర్ ఫామ్ లో పెట్టి ఇచ్చాను. ఆయన సంతకం పెట్టారు. మళ్ళా నేను స్కాన్ చేశాను, ఆయనకు పంపించాను. పెన్ డ్రైవ్ ఆయనకే ఇచ్చాను, ఆయనకు పంపించాను. ఆయన డొమైన్ నుంచి హోమ్ సెక్రటరీ, సెంట్రల్ హోమ్ సెక్రటరీకి ఫార్వర్డ్ చేశారు, దాన్ని మెయిల్ చేశారు. ఇక ఇందులో ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏముందండి? పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అక్కడ రమేష్ కుమార్ వాళ్ళే చెప్పిన మాటలు, నేను పత్రికల్లో వచ్చిన మాటలు, ఛానల్లో వచ్చిన మాటల మీద బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. వాళ్ళే చెప్పిన మాటలు, నేను పత్రికల్లో వచ్చిన మాటలు, ఛానల్లో వచ్చిన మాటల మీద బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. వాళ్ళు వెళ్ళారు. ఆ సాంబమూర్తి అని ఒక PS2 రమేష్ కుమార్ గారు అడిగారు. అవునండి, రమేష్ కుమార్ గారు నాకు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు. అందులో లెటర్ ని ఫార్మేట్ చేసి నాకు ఇవ్వమన్నారు. ఇచ్చాను, ఆయనకి ఫార్మ్ చేసి ఇచ్చాను, లెటర్ ఫామ్ లో పెట్టి ఇచ్చాను. ఆయన సంతకం పెట్టారు. మళ్ళా నేను స్కాన్ చేశాను, ఆయనకు పంపించాను. పెన్ డ్రైవ్ ఆయనకే ఇచ్చాను, ఆయనకు పంపించాను. ఆయన డొమైన్ నుంచి హోమ్ సెక్రటరీ, సెంట్రల్ హోమ్ సెక్రటరీకి ఫార్వర్డ్ చేశారు, దాన్ని మెయిల్ చేశారు. ఇక ఇందులో ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏముందండి? ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తారండి? వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, ఏం ఇన్వెస్టిగేట్ చేయాలి? అమ్మా హోంమంత్రి గారు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సిఐడి కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు ప్రకటించారు. మీ దళిత జాతి నుంచి ప్రజా ప్రతినిధిగా ఎదిగిన వర్ల రామయ్యపై అవాస్తవ అసత్య ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియా నేరగాళ్లపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అమ్మా?